నుంచి వస్తా ఉన్నారు. అవును. పక్క రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచి దాదాపు ఢిల్లీ దగ్గర నుంచి కూడా వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి వస్తా ఉన్నారు. ఈ డ్రైవర్లకు పైన కొండ పైన బాగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఈ పార్కింగ్ లో పెట్టేస్తారు, వచ్చున్నారు. ఒకవేళ ఓన్ డ్రైవర్ వచ్చినాడు, డ్రైవర్ తీసుకొచ్చి ఉంటాడు, ఆ డ్రైవర్ ఇబ్బంది పడతా ఉన్నాడు. అంటే కొండపైన ఎట్లా తిరిగి హాల్ట్ అవ్వాలనే వస్తారు. 99% కూడా మన దగ్గర ఒక పాయింట్ అవుట్ ఉండాలి. నేను దాన్ని కూడా పరిగణించుకొని టాక్సీ డ్రైవర్లకి ఇప్పుడు కొండపైన అంటే ప్రతి ఒక్కరి యాత్రికులకు ఉంది. విఐపీలకి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, 6 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు బిల్డింగ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు అన్ని ఉన్నాయి విఐపీలకి. కానీ సామాన్య టాక్సీ డ్రైవర్లకి దూర ప్రాంతాలకి అక్కడ ఎటువంటి వసతులు లేవు. వాళ్ళు కార్లోనే పడుకోవాలి, కార్లోనే మళ్ళీ కార్లో స్థలం సరిపోదు, వేడి ఉంటది, ఎక్కువ పడుకోలేము. డ్రైవ్ చేసి చేసి అలసిపోయితే 1 గంట 2 గంటలు కూడా విశ్రాంతి తీసుకోవడం. కొండపైన చాలా ప్లేస్ ఉంది, వసతి ఉంది, కానీ అది కల్పించాలనేసి నేను డ్రైవర్ సోదరులకి అందరికి ఏంటంటే అలసిపోయి ఉంటారు. ఏంటంటే ఇప్పుడు ఎంతో పార్కింగ్ లాట్లలో ప్లేస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ చేయాలి, ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ములగుంత అని, రాంబాయిచ్ అని, వరాసామి ఆడంతా ఉన్నాయి, ఆడ బాత్రూమ్లు అవన్నీ ఉన్నాయి. అదే మరి ప్లేస్ పక్కన పెట్టి విశ్రాంతి కొద్దిగా ఆ మంచాలు కాకుండా సిమెంట్ తో కట్టేదో, లేదంటే కింద పడుకునే మరి ఒక 2 ఫ్యాన్లు కానీ ఏదైనా పెట్టి, ఏంటంటే రాత్రిపూట ఏమన్నా కింద పడుకోవాలా బయట పడుకోవాలి, కాలేదంటే మొబైల్ పోతాయి తెలియదు, బండి బిగలు పోతాయి, దొంగతనం జరగవు. మాక్సిమం 99% ఆ 1% భయంగా ఉంటది. ఎవరైనా వస్తారేమో, ఏమైనా ఎత్తుకొని వెళ్ళిపోతారేమో, కారు అద్దాలు ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి, ఏమైనా ఆ టెన్షన్ భయం లేకుండా తీర్చాలంటే ప్రతి ఒక్కరికి కొద్దిగా విశ్రాంతి గదులని, ఎందుకంటే స్థలం ఉన్నది పార్కింగ్ లో ఆడ కొద్దిగా చిన్నవి చేయొచ్చు. అంటే పెద్ద పెద్దవి ఏం భవనాలు బాత్రూమ్ బయట అవన్నీ ఉంటాయి, విశ్రాంతి చేసుకునేకి, స్నానం చేసుకోవడానికి. అటు ఏంటంటే అలసిపోయి వాటికి టైం ఉండదు, పొద్దున్నే నిద్ర లేయాల, రాత్రి ఉండదు, రెయిన్బోల్ కష్టపల్లకి అవన్నీ వసతులు ఏర్పాటు చేయాలనేసి రాసినాము, మన మేనిఫెస్టోలో ఉండాలి. ఇప్పుడు తిరుమల తిరుపతిలో 80% నియోజకవర్గ ప్రజలకి అవకాశం ఇస్తామంటారు. అవును, ఇది ఎంప్లాయ్మెంట్ లో. అవును, ఇది కొండపైన గానీ కింద గానీ ఏంటంటే మన స్థానిక ప్రజలకే ఏదైనా కంపెనీలు గానీ ఏమైనా కొత్తగా భవనాలు నిర్మించి హోటల్స్ గానీ ఏవి గానీ చేస్తే, పెద్ద పెద్ద కంపెనీలు వాటిలలో దేవస్థానం సంబంధించి గానీ, ఈ డ్రైవర్స్ సంబంధించి గానీ మన వాళ్ళకే నియోజక ప్రజలకే అందుబాటులో ఉండాలి. ఎందుకంటే అవి లేకపోవడం అంతా బయట వెళ్తున్నారు. మన అందరూ పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి మన తిరుపతికి వస్తే, మన తిరుపతి నగర వాసులు మాత్రం బయటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ అవకాశం అనేది లేదు. ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తా ఉంటారు. 80% ఉద్యోగ అవకాశాన్ని మన తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే కల్పిస్తామనేసి మేము చెప్తాం. ఓకే, అంటే ఇది సాధ్యమేనంటారా? 80% వరకు అంటే ప్రతి చోట ఉంది. మనం ఏంటంటే మొత్తం చెప్పట్లా, ఇప్పుడు బయట వాళ్ళు కూడా రావచ్చు. ఇప్పుడు నేను కూడా బయట పోయినాను, చేసుకున్నాను, వచ్చినాను, ఎవరో ఒకరు పోతుంటారు, వస్తుంటారు, అట్టగాదు. కంప్లీట్ గా కాకుండా మన స్థానికులకే మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు కూడా అవకాశం. ఇప్పుడు బయట వాళ్ళని రానిము, వాళ్ళు చేయకూడదు అన్నలా. ఎవరు పట్టకూడదు వాళ్ళు వస్తారు, ఎవరు బాధలు సమస్యలు ఉంటాయి, వాళ్ళకి కల్పిస్తాము. వాళ్ళు కల్పించడంలో మన వాళ్ళకి మనం ద్రోహం చేయకూడదు. మనల్ని నమ్మిన ప్రజలకి మనం బాగుపడితే మళ్ళా పక్క ఊరు బాగుపడుతుంది. దాన్ని బాగు చేద్దాం. మన ఊర్లో మన చెత్తను క్లీన్ చేయాలి ఫస్ట్. పక్క ఊర్లో మళ్ళీ అదే ఇంటిని శుభ్రం చేసుకోలేడు, మళ్ళీ బయట ఏం చేసినట్టు అంటారు కదా, ఆ విధంగా వస్తారు. సరే అండి. సరే మురళీకృష్ణ గారు, మీరు మంచి మెజారిటీతో గెలిచి తిరుపతి నగర వాసులందరికీ కూడా మంచి అందుబాటులోకి వచ్చి మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పదవులు అనుభవించాలని చెప్పేసి కూడా మన తిరుపతి ప్రెస్ క్లబ్ ద్వారా మీకు అభినందనలు తెలియజేస్తాను. చివరిగా ఇంకొకటి, మీరు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చారు. అవును, ఒకవేళ మీరు అనుకున్నది చేయలేకపోతే ఏ పరిస్థితి? ఈ 5 ఏళ్లలో నేను ఇచ్చిన హామీలు, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిస్తే నా చేతిలో ఎంత అధికారం ఉందో అది నాకు తెలుసు కాబట్టి అవే ఇచ్చిన. ఏదో నేను కొండను తీసుకొచ్చి పక్కకు మారుస్తాను, తిరుమల పైకి తిరుపతి కింద మీద చేస్తానులా. మన చేతిలో ఏది ఉందో అవన్నీ ప్రతి ఒక్క మా అధ్యక్షులతో, పెద్దలతో మాట్లాడేదో, ప్రతి ఒక్కరితో సమస్యలు దాన్ని ఎవరైతే పరిస్థితి వాళ్ళతో మాట్లాడి చర్చించి చేస్తానని చెప్పినా గానీ నేను తీసుకొచ్చేస్తాననేసి నేను చెప్పలే. అవన్నీ మనం చేయగలుగుతాం. అంటే మన చేతిలో ఉన్నదే మనం చెప్పామన్నా. మినిమం
ఫెసిలిటీస్ అన్ని కూడా మనం తిరుమలలో చేకూర్చుకోగలం. కానీ ఏవి కానీ పాలక మండలితో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రతి ఒక్కరితో చర్చించే మనం చేస్తాను కానీ డైరెక్ట్ నేను చేస్తాను, నేను ఏదో పూర్తి చేస్తాను, నేనైతే ఓవర్ నైట్ ఎమ్మెల్యే అయిపోవడం అని అయితే నేను రాలేదు. ఏంటంటే డ్రైవర్లు కష్టం, సమస్యలు తీర్చిన వారిని. అదే ఒక టాక్సీ డ్రైవర్ గా మీరు పడిన